అలా రైల్వే స్టేషన్లో దిగామో లేదో కానీ రైల్వే స్టేషన్ అయితే ఇంకా డెవలప్ అవుతా ఉంది. ఇంకా చుట్టుపక్కల చూసారు కదా ఎలా ఉందో. ట్రైన్ ఎక్కి ఇక్కడికి రావడం ఒక ఎత్తు, ఇక్కడ నుంచి గుడికి వెళ్ళడం ఒక ఎత్తు అన్నట్టుంది. గుడి కరెక్ట్గా 2 కిలోమీటర్స్ దూరం కూడా లేదు, కానీ ఆటోలు మాత్రం అసలు దొరకట్లేదు. ఎవరైతే గ్రూపులు ఉన్నారో వాళ్ళందరినీ తీసుకెళ్ళిపోతున్నారు. మరీ దారుణం ఏంట్రా అంటే 2 కిలోమీటర్లకే 300 తీసుకున్నాడు ఆటో అతను. పైగా బీచ్ దగ్గర వదిలిపెడతానని ఎక్కడో వదిలిపెట్టి ఎలా లేదని చెప్తున్నాడు. అది వాళ్ళకి ముందే తెలుసు అయినా కూడా అనమాట మోసం అంతా. జస్ట్ ఒక 5 మినిట్స్ డిస్టెన్స్లోకి 100 రూపాయలు ఎక్కువ తీసుకున్నాడు మా దగ్గర. సరే ఇంకా రామేశ్వరం వచ్చేసాం కదా, ముందు సముద్రంలో మునిగేసి 3 మునకలు వేసేద్దాము, మట్టి తీసుకుందాం అని చెప్పేసి అయితే వచ్చాం. నిండా మునిగాక చలేముంది చెప్పండి. ఫస్ట్ అయితే దిగడానికి చాలా భయం వేసింది, కానీ హవిని ముంచాలంటే భయం వేస్తుంది. అలానే నేను ఫుల్ వీడియో కింద ఇచ్చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఫుల్ డీటెయిల్స్ అసలు ఏం చేసాం, ఎలా తిరిగాం, ఎంత ఖర్చు అయింది అదంతా కూడా ఆల్రెడీ షేర్ చేశాను. నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్ కూడా అస్సలు మిస్ కాకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో చేసి లైక్ కొట్టేయండి. అండ్ ఇక్కడ మా ఆయన గారు మునిగేసి మట్టి అయితే తీసుకొని వచ్చేసారు.